కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరారెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రి సీనియర్ నాయకులు జానారెడ్డి గారి సమక్షంలో గౌరవ శాసనసభ్యులు మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి గారు మరియు నాగార్జున సాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి గారు రఘువీరారెడ్డి గారి సమక్షంలో ఈరోజు మిర్యాలగూడ పట్టణానికి ఏదైతే గత 10 రోజుల క్రితం దీప్ దాస్ మున్షి గారి సమక్షంలో చేరి దాన్ని హోల్డ్లో పెట్టింది ఈరోజు పెద్దలందరి సమక్షంలో దాన్ని తీసేయడం అందరం కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు అందరం కూడా కలిసి ఈరోజు పార్టీలో జానారెడ్డి గారి సమక్షంలో అందరం కలిసి పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా గతంలో మేము చేరినప్పుడు కానీ మేము కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా, అదేవిధంగా మా కౌన్సిలర్లు కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు చైర్మన్గా నేను కూడా దీప్ దాస్ మున్షి గారికి లేఖ ఇవ్వడం జరిగింది. వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యే గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రఘువీరారెడ్డి గారి గెలుపు కోసం ఇక్కడున్న కౌన్సిలర్లు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ వారికి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా ఇక్కడ చేస్తాం. రేపు మా పాత్ర ఏంది, ఏ విధంగా ఉపయోగిస్తారనేది పార్టీ అధిష్టానం చెప్పినట్టు వింటామని చెప్పి తెలియజేస్తూ రేపటి నుంచి అందరం కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి సందర్భంగా అందరినీ తెలియజేస్తాం.